హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే నిఖిల్కి ఒక కవర్ సాంగ్ చేస్తున్నాడు. దాని కొత్త అప్డేట్ వచ్చింది. అయితే ఆల్బమ్ సాంగ్ విష్ణుప్రియతో చేస్తున్నాడు అనమాట. శేఖర్ మాస్టర్ దాని కొరియోగ్రఫీ చేస్తుండు. శేఖర్ మాస్టర్ బిగ్ బాస్ సీజన్ 8కి వెళ్ళినప్పుడు అప్పుడు వీళ్ళిద్దరు ఫీలింగ్స్ సాంగ్కి చాలా బాగా డాన్స్ చేశారు ఇద్దరు కలిసి. ఆ సాంగ్ చూసి అయితే శేఖర్ మాస్టర్ చాలా ఇంప్రెస్ అయిపోయి అప్పుడే డిసైడ్ అయిపోయాడు వీళ్ళిద్దరు బయటకు వచ్చినాక వీళ్ళతో కవర్ సాంగ్ చేద్దామని. అయితే పృథ్వీకి ఇంకా విష్ణుప్రియకి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వాళ్ళిద్దరు కలిసి ప్రాజెక్ట్ కే కూడా చేశారు. కానీ శేఖర్ మాస్టర్కి నిఖిల్ డాన్సే బాగా నచ్చింది. నిఖిల్ చాలా గ్రేస్ఫుల్గా డాన్స్ చేస్తాడు కాబట్టి నిఖిల్తోనే ఈ శేఖర్ మాస్టర్ అయితే విష్ణుప్రియ డాన్స్ తీస్తుండు. విష్ణుప్రియ ఆల్రెడీ మానస్తో జరి జరి పంచే సాంగ్ తీసింది. ఆల్బమ్ సాంగ్ చాలా హిట్ అయింది. అయితే శేఖర్ మాస్టర్ ఈ మధ్యనే అమర్దీప్తోని కు కుమారి సాంగ్ తీశారు. అది కూడా చాలా హిట్ అయింది. అయితే ఇప్పుడు మనకి ఈ సాంగ్ గురించి అయితే అప్డేట్ వచ్చేసింది. ఏంటంటే ఈ సాంగ్ మేలో షూటింగ్ చేస్తారు. టీజర్ మే 2nd వీక్లో రిలీజ్ అవుతుందన్నమాట. అయితే ఈ సాంగ్లో నిఖిల్ అయితే యాక్ట్ చేయబోతున్నాడు. ఇప్పుడు చిన్ని సీరియల్ కూడా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఇక నిఖిల్ బిగ్ బాస్ 8 విన్నర్ కాబట్టి తను సీరియల్స్ చేయకుండా ఇప్పుడు వేరే లెవెల్ ఆఫీస్ బిగ్ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాడు. అది మే 1 నుంచి మనకి ఈవినింగ్ 7 o'clock ఆహాలో స్ట్రీమ్ అయిపోతుంది. తర్వాత ఈ కవర్ సాంగ్ షూటింగ్ కూడా మేలోనే అవుతుంది. 2nd వీక్లో దాని టీజర్ వస్తుంది. అయితే నిఖిల్ అయితే చాలా బాగా డాన్స్ చేస్తాడనమాట. శేఖర్ మాస్టర్ అయితే చాలా ఇంప్రెస్ అయిపోయాడు. తను శేఖర్ మాస్టర్ చాలా బాగా కొరియోగ్రఫీ చేస్తాడు. విష్ణుప్రియ సాంగ్కి అది కూడా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి. జరి జరి పంచే తర్వాత అమర్దీప్ కుమారి సాంగ్ కూడా చాలా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. అయితే ఇప్పుడు నిఖిల్ అయితే మనకి కన్నడలో ఒక మూవీ అయితే చేయబోతున్నాడు. ఇప్పుడు ఈ వేరే వెబ్ సిరీస్ అయితే ఆగస్టులో కంప్లీట్ చేసేసి తను అప్పుడు కన్నడలో మూవీ కొరకు వెళ్ళిపోతాడు. తను చాలా ఇప్పుడు ప్రస్తుతం నిఖిల్ అయితే చాలా ట్రెండింగ్లో ఉన్నాడు. తను ప్రతి అప్డేటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడు. ప్రతి అప్డేట్ అయితే తన ఫాలోవర్స్కి ఇస్తూ ఉంటారు. అయితే ఇన్స్టాగ్రామ్లో కొత్త అప్డేట్స్ పెడుతుంటాడు. ఈ మధ్యనే ఒక పోస్ట్ పెట్టాడు, కర్మ ఎవరిని వదలదని. అయితే దాన్ని మీకు ముందు తెలుస్తుంది దాని ఇది అని అయితే పోస్ట్ పెట్టాడు. అయితే మరి ఎవరి గురించి పెట్టాడో తెలియదు కానీ ఇక ఫ్యూచర్లో చూడాలి దాని రిజల్ట్ ఏముంటుందో, ఎందుకు పెట్టాడనేది. అయితే కావ్య అయితే ప్రస్తుతం చిన్ని సీరియల్ చేస్తుంది. చిన్ని సీరియల్ కంప్లీట్ అయిపోయినాక తన ఈటీవీలో ఒక కొత్త సీరియల్ స్టార్ట్ కాబోతుంది. అందులో అయితే కావ్యాన్ని తీసుకున్నారు అన్నట్టు తెలుస్తుంది మనకి. కావ్య తను చిన్ని సీరియల్ కూడా ఇప్పుడు బాలరాజు కావ్య ఇద్దరు కలిసిపోయారు. చిన్ని కొరకు అయితే బాలరాజుని క్షమించేస్తుంది కావ్య. ఇక వాళ్ళయే లోపల అవన్నీ ఎవరిదో బర్త్డే ఉంటే వెళ్తారు. అవన్నీ షూటింగ్స్ అయితే జరుగుతున్నాయి. కానీ త్వరలోనైతే ఇక కావ్య బాలరాజు ఇద్దరు కలిసిపోయినాక ఇక చిన్ని సీరియల్లో ఇక ఏం లేదు కాబట్టి చిన్ని సీరియల్ కూడా ఎండ్ అయిపోతుంది. అయితే మరి కావ్యాని బిగ్ బాస్ 8లో చాలా ట్రెండింగ్లో ఉంది కదా. తనైతే ప్రతి ఈటీవీ, జీటీవీ, మా టీవీ అన్ని సీరియల్స్లోకి అన్ని ప్రోగ్రామ్స్లోకి అయితే తీసుకొచ్చారు. కావ్య నిఖిల్ ఇద్దరు చాలా ట్రెండింగ్గా ఉన్నారు కాబట్టి. అయితే బిగ్ బాస్ యాజమాన్యం మాత్రం కావ్యాని ఈసారి తప్పకుండా బిగ్ బాస్ 9కి తేవాలని అయితే అనుకుంటుంది. చూడాలి మరి కావ్య ఒప్పుకుంటుందో లేదో. తనైతే ప్రస్తుతం చిన్ని సీరియల్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మా టీవీ వాళ్ళదే కాబట్టి అది ఇక ఇంకొక సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది బిగ్ బాస్ కాబట్టి ఇంకా మనకు టైం ఉంది. మే, జూన్, జూలై, ఆగస్ట్ 4 months టైం ఉంది. ఈలోపు అయితే వాళ్ళకి రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తారనమాట. వాళ్ళకి సీరియల్స్లో ఇచ్చే రెమ్యునరేషన్ కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తే వాళ్ళైతే ఒప్పుకుంటారనమాట. ఎందుకంటే వాళ్ళు ఇంత కష్టపడేది జస్ట్ మనీ గురించే కాబట్టి ఒప్పుకునే అవకాశం అయితే ఎక్కువ ఉన్నది. ఈసారి తేజస్విని గౌడను కూడా తీసుకురావాలని ట్రై చేస్తున్నారు. మరి తేజస్విని ప్రెగ్నెంట్ ఉందని తను ఒక వీడియో ఒక ఛానల్లో చెప్పింది. మళ్ళీ తను ఒక ఫేమస్ తమిళ్ సీరియల్ చేయబోతుంది. అది తెలుగులో ఉన్నది, దాన్ని తమిళ్లో తీస్తున్నారట. మరి అది చేయబోతుందని చెప్తారు. మరి ఇక తెలియదు. దేవ్జాని మోదక్ అయితే తను ఇప్పుడు కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో చాలా బిజీగా ఉంది. మరి ముగ్గురిని అయితే ఈసారి ఎట్లయినా చేసి బిగ్ బాస్ యాజమాన్యం ఒక లేడీ విన్నర్ని చేయాలని అయితే అనుకుంటుంది. ఈ ముగ్గురు ఎక్కిచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉన్నది.